ఇది చాలా కామన్‌గా అడిగే క్వెషన్ అండి. చాలా మంచి క్వెషన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటి? డైరెక్ట్‌గా మెడికల్ షాప్‌కెళ్ళిపోయి వయాగ్రా లాంటి అటు వాళ్ళ మెడికల్ స్టోర్‌లో టాబ్లెట్స్ అడిగితే వాళ్ళు జనరల్‌గా ఈ సిల్డెనాఫిల్ టాబ్లెట్స్ ఇస్తారు. ఈ వయాగ్రా అనేది ఒక బ్రాండ్. దాంట్లో వయాగ్రా, సుహాగ్రా, కామాగ్రా ఇలా చాలా పెనిగ్రా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో ఏ బ్రాండ్ అయినా వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఆ సిల్డెనాఫిల్ అంటే చాలా మందికి భయం ఏర్పడింది. అసలు తీసుకోవచ్చా లేదా? అది తీసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా? సో ఇప్పుడు దానికి ఈక్వలెంట్ టాబ్లెట్స్ ఏమున్నాయి? ఈక్వలెంట్ అండ్ సేఫ్ టాబ్లెట్స్ ఏమున్నాయి? అనేది మనం ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్‌లో చేశాను. ఈ PDE5 ఇన్హిబిటర్స్‌లో మనకు సిల్డెనాఫిల్ కాకుండా టెడలాఫిల్, అవెనాఫిల్, వర్డెనాఫిల్, యూడెనాఫిల్ అని 4 డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అలోపతి మెడికేషన్స్. సో సిల్డెనాఫిల్ కున్నంత సైడ్ ఎఫెక్ట్స్ వీటిల్లో ఉండవు. చాలా వరకు సేఫ్ మెడికేషన్స్. సో టెడలాఫిల్ అయితే 5 mg, 2.5 mg, 10 mg, 20 mg స్ట్రెంగ్త్లో ఉంటుంది. అవెనాఫిల్ అయితే 100 mg, 200 mg ఉంటుంది. యూడెనాఫిల్ కూడా 100 mg, 200 mg ఉంటుంది. తర్వాత వర్డెనాఫిల్ 10 mg, 20 mg. ఇవన్నీ కూడా సిల్డెనాఫిల్కి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టాబ్లెట్స్. బట్ సైడ్ ఎఫెక్ట్స్ వైజ్ వీలైనంత వరకు అంటే సిల్డెనాఫిల్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు తక్కువగా ఉంటాయి. సో ఇవి మనకు మార్కెట్లో దొరికే అలోపతి మెడికేషన్స్. అవి కాకుండా మనకు ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కానీ హోమియోపతి మెడికేషన్స్ కానీ సిమిలర్ మెడికేషన్స్ చాలా వరకు ఉండొచ్చు. సో కామన్గా ఏం చేస్తామంటే అసలు ఈ ప్రాబ్లంకి ఓన్లీ దేని గురించి సిల్డెనాఫిల్ టాబ్లెట్ తీసుకుంటున్నారు? కేవలం పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే భయం వల్ల తీసుకుంటున్నారా? నిజంగానే ప్రాబ్లంగా ఉండి తీసుకుంటున్నారా? లేదా హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల అంగస్తంభన అవ్వకపోవడం వల్ల తీసుకుంటున్నారా? దీనివల్ల మనకు అంటే దీన్ని బేస్ చేసుకొని మనం జనరల్గా ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ హార్మోన్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఇలాంటి మెడికేషన్స్ వాడాల్సిన అవసరమే లేదు. సింపుల్గా అశ్వగంధ, శిలాజిత్ అలాంటి హెర్బల్ మెడికేషన్స్, హెల్తీ ఫుడ్ తీసుకొని టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేసుకోగలిగితే కూడా నార్మల్గా ఎరెక్షన్స్ ఏవైతే ప్రాబ్లం ఉందో అది నార్మల్ అవుతుంది. సో అలాగే ఫ్రూట్స్లో బనానా, అరటి పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ, వాటర్ మిలన్ కానీ తీసుకున్నప్పుడు కూడా హార్మోన్స్ పెరుగుతాయి. సో ఇవి కాకుండా ఒకవేళ పెనిస్లో ప్రాబ్లమ్స్ కానీ, ఒకవేళ సివియర్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అట్లా ఉంది అంటే అప్పుడు అంటే ఒకవేళ యాంగ్జైటీ ఉంటే టెడలాఫిల్ లో డోస్లో రోజు తీసుకున్నా కూడా మనకు సరిపోతుంది. టెడలాఫిల్ అనేది రోజు 2.5 mg కానీ 5 mg కానీ తీసుకుంటే ఆ భయం పోయేంత వరకు తీసుకోవాలి మనకి. సో అప్పుడు రెగ్యులర్గా సక్సెస్ఫుల్గా ఇంటర్కోర్స్ అయ్యే కొద్దీ మనకు తెలియకుండానే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాని డోసెస్ తగ్గించేసి గ్రాడ్యువల్గా ఆపేస్తే ఆ కాన్ఫిడెన్స్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. లేదు బ్లడ్ వెజల్స్లో సివియర్గా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఈ ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇవి లో డోస్ టెడలాఫిల్ పనిచేయకపోవచ్చు. అప్పుడు వాళ్ళు అవెనాఫిల్ కానీ, వర్డెనాఫిల్ కానీ, యూడెనాఫిల్ కానీ తీసుకోవాలి. సో బట్ ఈ మెడికేషన్స్ అన్ని చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఎక్కడ దొరుకుతాయని. ప్రతి మెడికల్ స్టోర్లో దొరుకుతాయి కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. కాబట్టి మీరు ఫ్యామిలీ డాక్టర్నో ఎవరన్నా అడిగేసి వాళ్ళ ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకోవచ్చు. ఏ మెడికల్ షాప్లో అయినా, ఏ పెద్ద మెడికల్ స్టోర్లో అయినా ఇవన్నీ మెడికేషన్స్ దొరుకుతాయి.